మేడం మేడం ఒకసారి చెక్ చేసుకో ప్రసాద్, అది ఆ నంబర్ ఎలా వచ్చింది ఒకసారి చెక్ చేసుకో. మేడం 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 నీలిమ మేడం మేడం launch for that this is the office space, this is the conference room, actually the office space and everything is there for Lavanya from Karimnagar, but district Lavanya అక్కడ ఉన్నారు అంత స్ప్రెడ్ actually have an hostel Rakesh we've not a role with the अच्छा when I was sir మేడం కొంచెం ఇటు తిరగండి మేడం కొంచెం ఇటు తిరగండి రైట్ మేడం దీపలక్ష్మీ నమోస్తుతే దీపలక్ష్మీ నమోస్తుతే. అందరం వచ్చేటట్టు చేయాలి, మన కవర్ చేయాలి. మేడం ఏంటి అంటే నాట్ ఓన్లీ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, లాస్ట్ టైం మనం చేసుకున్న ప్రోగ్రామ్ ఓన్లీ అంటే బిజినెస్ ఉమెన్ కోసం మాత్రమే చేసుకున్నాం. కానీ ఉమెన్ కి కావాల్సింది ఓన్లీ బిజినెస్ కాదు అనే దానికి మనం సార్ అండ్ ఆనంద్ సార్ ఇలా సార్ మీతో ఒక ఇది ఉంది సార్. ప్రతి మహిళకి ఏం కావాలి అనే ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలి, ఏం కావాలి కాదు మనకు కావాల్సిన సపోర్ట్ ఏంటి, మనము మేడమ్స్ అండ్ సర్స్ దగ్గర నుంచి తీసుకోవాల్సిన హెల్ప్, సపోర్ట్, గైడెన్స్, ఎవ్రీథింగ్ అనేది మనం ప్రోగ్రామ్ లాంచ్ చేసుకుంటున్నాము. ఇందులో లాడా మాట్లాడారు అండ్ ఇంతకుముందు శోభా మేడం మాట్లాడుతూ చెప్పారు ఏంటి అంటే సోషల్ మనము యాజ్ ఎ పొలిటికల్గా కూడా మనం ఉండాలి, వాళ్ళకి కూడా సమ్ ట్రైనింగ్స్ కావాలి, వాళ్ళు కూడా ఉమెన్ని మోటివేట్ చేయాలి అనడానికి మనం ఇక్కడ లీడర్షిప్ అనే ఒక ప్రోగ్రామ్ని, అందుకనే ఈరోజు డాక్టర్ గారిని, డిఎస్పీ గారిని హబ్ నుంచి మనము ఒక ఎనర్జెటికల్ ఉమెన్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము అనే దానికి టీ లైఫ్ అనేది ఈ హబ్ని స్టార్ట్ చేసుకుంటున్నాము. మేడం చిన్న మెసేజ్ పాస్ చేసేది, మనకి ఏ మాట కావాలో మనం తీసుకుంటాం, మనకి ఇక్కడ దొరికారు.
సార్ ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ మధ్యలో ఈ సైబర్ నేరాలు ఎక్కువైంది. దాంట్లో ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, నాన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్. ఫైనాన్షియల్ ఫ్రాడ్ అంటే ఏంటంటే ఏదో ఒకటి చాలా ఉన్నాయండి. ముఖ్యంగా ఏంటంటే నాన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్లలో ఈ సైబర్ అఫెన్సెస్ అగెనిస్ట్ ఉమెన్, దానిలో ఏంటంటే ఎక్కువ ఏంటంటే ఈ ఇన్స్టా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, తర్వాత చాలా రకాల సామాజిక మాధ్యమాల ద్వారా ఎవరైతే మనం ఉంటామో వాళ్ళ ద్వారా ఏంటంటే ఫ్రెండ్షిప్ అంటే వాడు మొగోడే పెట్టట్లేదు. చాలా మటుకు ట్రెండ్ ఏంటంటే ఇంకొక లేడీ ద్వారానే పరిచయం అయ్యి ఏమవుతుంది, వ్యక్తిగత వివరాలన్నీ వాళ్ళు సేకరిస్తుంది. తద్వారా ఏంటంటే మనల్ని ఫోటోలు మార్పింగ్ చేసి కావచ్చు, లేకపోతే మనం వీడియో కాల్ చేస్తే కావచ్చు, అవన్నీ స్క్రీన్ రికార్డ్ చేసి కావచ్చు. ఇట్లాంటి కేసులు చాలా రిపోర్ట్ అవుతుంది. చాలామంది మహిళలు ఏంటంటే వీటికి భయపడి రిపోర్ట్ చేయట్లేదు. సో దీనికి ఒకటి 1930 అని I4C అని దేశవ్యాప్తంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు. మీరు 100 అందరికీ తెలుసు కదా. 1930 కూడా ఏంటంటే ఎలాంటి సైబర్ నేరమైనా కూడా ఏంటంటే దానికి రిపోర్ట్ చేస్తే ఆ బాధితుల పేరు గోప్యంగా ఉంచబడుతుంది. 1930 అది బిజీ వస్తుంది అయినా కూడా, లేదంటే సైబర్ ఫోటోలు మార్పింగ్ చేసి తర్వాత మేము ఫ్రెండ్స్ పంపిస్తామని చెప్పి అట్లా మీకు ఇంకే విధమైన ఇబ్బందులు పెట్టినా కూడా ఏంటంటే దయచేసి సామాజిక మాధ్యమాల ద్వారా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనిషి ఒక చిన్న ముఖ కవలికలు ఉన్నా కూడా ఏంటంటే దాన్ని ఒక మానవ స్వరూపాన్ని మార్చి ఏ రకంగానే చేయొచ్చు. కాబట్టి ఏంటంటే దయచేసి మీరు అందరూ కూడా ఏంటంటే సామాజిక మాధ్యమాల ద్వారా ఎవరు కూడా ఏంటంటే వ్యక్తిగత వివరాలు కావచ్చు, మీ సెల్ నెంబర్ కావచ్చు, మీ వ్యక్తిగత ఫోటోలు కావచ్చు దయచేసి పెట్టకండి. అదేంటంటే కొంతమంది ఈ నేరస్తుల చేతిలో పడితే ఏంటంటే మనకి ఇబ్బందులు అవుతాయి. కాబట్టి అది మీరు ఏదైనా ఉన్నా కూడా ఏంటంటే ఎవరైనా రిక్వెస్ట్ సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఏంటంటే ట్రస్టెడ్ పర్సన్స్, అంటే మనకు తెలిసి ఉంటాడు, మన కుటుంబ సభ్యులు, లేకపోతే మన పక్క వ్యక్తులు, లేకపోతే మన కొలీగ్స్, వీళ్ళ ద్వారానే. కానీ ఈ అన్నోన్ పర్సన్స్ తోటి కనుక మనం సంబంధాలు పెట్టుకుంటే ఏంటంటే అది చివరికి ఏంటంటే చాలా ఇబ్బందికరంగా మారుతాయి. కాబట్టి చాలా మట్టుకు ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్లో కూడా ఏంటంటే మీకు కూడా అందరికి బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. మీకు ఇంట్లో కూర్చొని ఉద్యోగాలు ఇస్తాం. తర్వాత మీరు ఈ పని చేస్తే ఈ మధ్యలో ఏంటంటే పెన్సిల్ ప్యాకింగ్ చేస్తే మేమే మీకు సప్లై చేస్తాం. జస్ట్ మీరు ఇంట్లో కూర్చొని ప్యాకింగ్ చేస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్పి రీచేంజ్ చేసుకోవాలి, 10,000 కట్టాలి, 20,000 కట్టాలి. అట్లాంటి కేసులు కూడా ఇలాంటివి కూడా ఏంటంటే ఫస్ట్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం కష్టపడాలి. లలిత జ్యువెలర్ యాడ్ ఉంది కదా, డబ్బులు ఊరికే రావాలి. సో అది మనకి ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏంటంటే సోషల్ మీడియా మాధ్యమం వల్ల మీ ఓటీపీస్ కావచ్చు, మీ ఫోటోలు కావచ్చు, మీరు ఎక్కడైనా అన్నోన్ లింక్స్ కావచ్చు ఓపెన్ అయితే చేయకండి, స్కాన్ చేయకండి. అనే ఒక స్వార్థంతో ప్లస్ మనని మనం హెల్దీగా ఉంచుకోవాలి అనే దాంతో మనం సో గౌరవ జిల్లా అందరికీ కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. చాలా వరకు డిఎస్పీ గారు వాళ్ళ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూతో మాట్లాడారు, అడిఎం గారు, అదేవిధంగా డాక్టర్ గారు హెల్త్ వైజ్ హౌ షీ టు టేక్ కేర్ ఆఫ్ హర్ హెల్త్ అనేది చాలా చక్కగా డిస్క్రైబ్ చేశారు. బట్ ఐ పర్సనలీ ఫీల్ దాట్ ముఖ్యంగా నాలెడ్జ్ ఈజ్ పవర్ అని అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నింటిని గురించి మాట్లాడాలి. ఫస్ట్ లీగల్గా వాళ్ళు చెప్పారు, ఫ్రాడ్స్ ఎలా జరుగుతున్నాయి, ఎల్డిఎం గారు చెప్పారు, అదేవిధంగా హెల్త్ గురించి చెప్పారు. సో అవన్నిటిపైన ముందు మనం అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. చట్టాలపైన కానివ్వండి, ఉండే చట్టాలు ఒకవేళ మీరు 10 మంది ఉమెన్కి ఒక సహకారం అందించగలగాలంటే ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ ద కంప్లీట్ నాలెడ్జ్. సో దానికి సంబంధించి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు, ఇట్ ఈస్ నాట్ దట్ మనం చాలా టైం ఇప్పుడైతే ప్రపంచమే మన చేతిలో ఉంది, ఫోన్స్ ఆర్ దేర్. బట్ ఒక్కసారి మనం ఆలోచిస్తే మనం దేనికి ఈ ఫోన్స్ వాడుతున్నాము అనేది మనం కొంచెం గమనించుకోవాలి. మనం పిల్లల్ని తిడతా ఉంటాం, వేరే వాళ్ళని తిడతా ఉంటాం, బట్ వాట్ వీఆర్ డూయింగ్ అవర్ చిల్డ్రన్ విల్ ఫాలో యూనో. సో చాలా వరకు ప్రతి ఇంట్లో ఉండే ఉమెన్ కూడా ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో, హౌస్ మేకర్స్ ఉన్నారు, అదేవిధంగా ఇతర పనులు చేసే వాళ్ళు ఉన్నారు, వివిధ హోదాల్లో ఉన్నారు. బట్ ద క్వాలిటీ ఆఫ్ నాలెడ్జ్ దట్ వీఆర్ గెయినింగ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సి, మనమనే ఫస్ట్ మనంలో ఏమి తప్పు ఉందని చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ గెయిన్ ద నాలెడ్జ్ విచ్ విల్ హెల్ప్ అదర్స్, విచ్ విల్ హెల్ప్ యూ అండ్ విచ్ విల్ హెల్ప్ అదర్స్. సో ఆ రకంగా చట్టాలపైన అవగాహన కల్పించుకోవడం,
ఇప్పుడు కూడా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్కి సంబంధించి మనం చూస్తున్నాం. అంటే అక్కడక్కడే సదరు చేస్తూ ఉంటాం. మనం ఎంతవరకు సదరు చేస్తామంటే లాస్ట్కి ఇంకా నా వల్ల కాదు అలాంటప్పుడే మహిళ బయటికి రావడం జరుగుతుంది, సఖీ కేంద్రాలకి వెళ్ళడం జరుగుతుంది, లీగల్ సపోర్ట్ మేడం వాళ్ళ దగ్గర నుంచి కూడా సపోర్ట్ అందుకోవడం జరుగుతుంది. కానీ ఇంకా కూడా చాలా వరకు అంటే మనం చూస్తున్నా తప్పులు చూస్తున్నా కూడా చుట్టుపక్కల ఈ సింప్లీ ట్రై టు ఇగ్నోర్ ఇట్ అనేది మన అందరికీ తెలుసు. పక్కన ఏమైనా డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతున్నా సరేలే, దట్ ఈస్ ఏ ఇష్యూ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్, వై షుడ్ బి ఇన్వాల్వ్ అనేది ఈ రోజు వరకు కూడా సమాజంలో మనం కూడా పట్టనే డబ్బులు వస్తాయి. సో 2 నిమిషాలు మనం ఆలోచించాలి వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ అని. సో అది దయచేసి మీరు మీతో పాటు 10 మందికి ఇంకా మనం ఎడ్యుకేటెడ్ ఉన్నాము, ఈ స్థాయిలో ఉన్నాము అనే దానికి యాక్చువల్ అయిన సార్థకత ఎప్పుడు వస్తుందంటే 10 మందికి మనం ఈ నాలెడ్జ్ అనేది మనం షేర్ చేసుకోగలిగితే. చాలామందికి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు మహిళల్లో. సో వాళ్ళకి చేరవేసే బాధ్యత మీ అందరిపైన ఉందనేది నా విజ్ఞప్తి. సో తప్పనిసరిగా మీరు చేస్తారు. ముఖ్యంగా ఆల్ దీస్ ఐ థింక్ ఎస్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఎలాగో ఉంది. బట్ ఎప్పుడైతే మహిళలు ప్రతి ఇంట్లో మనం ఎప్పుడైతే క్లెయిమ్ చేస్తామో ఆకాశానికి సగం మహిళలే ఉన్నామో, ఎవరు మన శివ భగవాన్నే సగం పార్వతికి సగం ఆడని క్లెయిమ్ చేసేటప్పుడు సగం బాధ్యత కూడా మనకి ఉంది. మనం దానికన్నా ఎక్కువ చేస్తున్నామని మన అందరికీ తెలుసు. కానీ ఎక్కడో ఒక చోట మనం మిస్ అవుతున్నాం. పక్కన ఒక ఆడపిల్ల స్కూల్కి వెళ్ళట్లేదు అని మన అందరికీ తెలుసు. ఆ అమ్మాయి అక్కడ ఉంది. ఐ వాజ్ సాడ్ టు సీ 76 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ రిపబ్లిక్ అయ్యి మన ఇన్ని ఉన్నా కూడా వాళ్ళ దగ్గర ఆ హెచ్ఎం గారు వెళ్తే చిన్న బాబు ఉన్నారు, ఆ చిన్న బాబుని పట్టుకోవడానికి మేము పంపించాము, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అనే స్థాయికి ఈ రోజు కూడా పేరెంట్స్ ఉన్నారు. అంటే మనం వాళ్ళే తప్పు పట్టడం కాదు, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళ పేద పరిస్థితుల్లో కానీ దే డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు ద గర్ల్ చైల్డ్. సో ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి.